Morning, students. So, in a Coulomb's inverse square law with applications. Good morning, sir. Next, Good morning, electric sir. field. What is electric field? Electric field అంటే ఏంటి? Electric field. Define electric field. The space around the electric charge up to which its influence is felt by another charge is called electric field. అంటే ఒక ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో వేరే ఛార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఎంత ప్రభావం ఉంటుందో, ఎంత స్పేస్ వరకు దాని ప్రభావం ఉంటుందో దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. అంటే ఇప్పుడు ఒక ఛార్జ్ తీసుకుందాం, ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం ప్లస్ క్యూ. దీని చుట్టూ స్పేస్ లో ఇంకో ఛార్జ్ తీసుకొస్తున్నాం, సమ్ క్యూ నాట్ అనే ఛార్జ్ ని తీసుకొస్తున్నాం. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ చుట్టూ ఎంత స్పేస్ వరకు అయితే దీని యొక్క ప్రభావం ఉంటుందో దీని మీద, ఆ స్పేస్ ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద స్పేస్ అరౌండ్ ది charge around which its influence is felt by another charge. ఈ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ప్రభావం వేరే దాని మీద ఎంతవరకు ఉంటుందో ఆ స్పేస్ మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ మ్యాగ్నెట్ పక్కన ఒక ఇది గుండుసు ఇది పెట్టాం. ఇక్కడ పెడితే అట్రాక్ట్ అవ్వలేదు, ఇంకొంచెం దగ్గర పెడితే అట్రాక్ట్ అవ్వలేదు, ఇంకొంచెం దగ్గర పెడితే అట్రాక్ట్ అయ్యింది. అంటే ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావం అంతవరకే ఉంది. ఎంత స్పేస్ వరకు అయితే ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావం ఉంటుందో ఆ స్పేస్ మొత్తాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నట్టుగా ఒక ఛార్జ్ చుట్టూ ఎంత స్పేస్ వరకు అయితే దాని యొక్క ప్రభావం ఉంటుందో లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఇంకో ఛార్జ్ని తీసుకురావాలి ఆ స్పేస్ లోకి. ఆ స్పేస్ లోకి ఆ ఛార్జ్ని తీసుకొస్తే ఆ ఛార్జ్ కనుక ఒకవేళ ఎఫెక్ట్ అయితే, అంటే ఛార్జ్ రిపెల్ అవటమో అట్రాక్ట్ అవటమో ఏదైనా జరిగితే అప్పుడు ఆ స్పేస్ మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. సో నౌ డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద స్పేస్ అరౌండ్ ది ఎలక్ట్రిక్ ఛార్జ్ up to which its influence is felt by another charge is called electric field. Next, electric field intensity. Define electric field intensity ante enti? Electric field intensity ఆర్ ఇంకో పేరు కూడా చెప్పొచ్చు దీన్ని, ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని కూడా అనొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? సో ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై the unit positive charge placed at a point in the field is called electric field intensity అంటాం. అంటే ఇందాక ఛార్జ్ చుట్టూ ఏముంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఇంకో టెస్ట్ ఛార్జ్ ని పెట్టాలి. సమ్ క్యూ నాట్ అనే టెస్ట్ ఛార్జ్ ని పెట్టాం. ఇప్పుడు క్యూ నాట్ అనే టెస్ట్ ఛార్జ్ కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎంత ఫోర్స్ కలిగిందో ఆ పాయింట్ దగ్గర ఆ ఫోర్స్ బై ఆ ఛార్జ్ ని డివైడ్ చేస్తే వచ్చే దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. Define electric field intensity. Electric field intensity is defined as the force experienced by the unit positive test charge placed at a point in the electric field is called electric field intensity or electric field strength. Electric field కావాలంటే ఏమంటాలో ఏదో ఛార్జ్ ఉండాలి. ఆ ఛార్జ్ చుట్టూ ఏముంటది? ఇందాక చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏదో ఒక పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉందో తెలియాలంటే ఆ పాయింట్ దగ్గర ఒక టెస్ట్ ఛార్జ్ మనం ఊహించుకోవాలి, పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ ని ఊహించుకోవాలి. ఇప్పుడు ఆ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎంత ఫోర్స్ కలిగింది, ఆ ఫోర్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ when it is placed at a point in the electric field. ఏ పాయింట్ దగ్గర అయితే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలో అక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ ని పెట్టండి. ఇప్పుడు ఆ టెస్ట్ ఛార్జ్ కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎంత ఫోర్స్ కలిగింది, ఆ ఫోర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే
ఆ వచ్చే దాన్ని ఏమంటామండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి టెస్ట్ ఛార్జ్ సమ్ Q0 అనుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బార్ ఒక టెస్ట్ ఛార్జ్ తీసుకున్నాం. ఆ టెస్ట్ ఛార్జ్ ని ఏదో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టాం. దాని మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ F అనుకుందాం. F, let us consider a test charge Q0 which is placed in the electric field. Now let F be the force acting on that charge. So అప్పుడు ఏం రాయొచ్చు మనం, F is proportional to Q0 అని రాసుకోవచ్చు. F, the force acting on that test charge will be directly proportional to the positive test charge. So F is proportional to Q0. దీని ఏం రాయొచ్చండి, F is equal to ఈ proportionality తీసేస్తే E అని రాస్తాం. E Q0 అంటాం. Here E is proportionality constant అంటాం, or E is equal to F by Q0 అని రాస్తాం. E is equal to F by Q0. So electric field intensity is defined as the force experienced per unit positive test charge. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కి ఎంత ఫోర్స్ కలిగిందో క్యాలిక్యులేట్ చేస్తే ఆ వచ్చే ఆన్సర్ నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. Electric field intensity is defined as the force experienced per unit positive test charge placed at a point in the electric field is called electric field intensity. So E is equal to formula F by Q0. మరి E స్కేలారా వెక్టారా? E అంటే electric field intensity. Force vector కాబట్టి electric field intensity is also a vector quantity. Since force is a vector quantity, electric field intensity is also a vector quantity. మరి ఫోర్స్ ఎటే డైరెక్షన్ ఎటేపు ఉంటుంది, వెక్టార్ అన్న మాట్లాడుతున్నప్పుడు ఫోర్స్ ఎటేపు ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా అటేపే ఉంటుంది. చార్జ్ ఎలాగో స్కేలార్, ఫోర్స్ వెక్టార్. ఒక వెక్టార్ బై ఒక స్కేలార్ చేసాం అనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ కూడా వెక్టార్ కాబట్టి సో ఈ బార్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ అంట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. వాట్ ఈస్ ఇట్స్ డైరెక్షన్? ఇట్స్ డైరెక్షన్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. ఫోర్స్ ఎటువైపు ఉంటుందో ఆ ఫోర్స్ వైపే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క డైరెక్షన్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ? SI సిస్టమ్ లో యూనిట్ ఎంత అవుతుంది? SI యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, SI యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంటండి? ఫోర్స్ న్యూటన్ లో ఉంటుంది, న్యూటన్. చార్జ్ కూలుంబ్ లో ఉంటుంది. సో ద SI యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ న్యూటన్ పర్ కూలుంబ్. ఫోర్స్ న్యూటన్ లో చెప్తాము, చార్జ్ కూలుంబ్ లో చెప్తాము, కాబట్టి ఈ యొక్క యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ పర్ కూలుంబ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. దాని డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? ఫోర్స్ యొక్క డైరెక్షన్ లో ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ కూలుంబ్. మళ్ళీ ఒకసారి చూడండి. డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ at a point in the electric field is called as electric field intensity. Then formula E bar is equal to F bar by Q0. Is electric field intensity a scalar or a vector? Obviously it is a vector quantity. Why? Because since force is a vector, electric field intensity is also a vector quantity. What is the direction of the electric field intensity? It will be in the direction of the force. What is the unit for electric field intensity? Newton per coulomb is the unit for electric field intensity, right? So ఇక్కడ electric fields two types ఉంటాయి. There are two types of electric fields. One is uniform electric field. Uniform electric field అంటాం. ఇంకోటి నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కడైనా సరే మ్యాగ్నిట్యూడ్ పరంగా, డైరెక్షన్ పరంగా మారుకోకుండా ఉంటే దాన్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. The electric field is said to be uniform if the intensity is same both in magnitude and direction. Magnitude పరంగా గానీ, డైరెక్షన్ పరంగా గానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఒకేలాగా ఉందనుకోండి, అటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. నాన్ యూనిఫామ్ అంటే
ఉండకపోవటం అంటే ఒకేలాగా ఉండకపోవటం, మ్యాగ్నిట్యూడ్ పరంగా వేరుగా ఉండి, డైరెక్షన్ పరంగా వేరుగా ఉండి, లేదా డైరెక్షన్ పరంగా వేరుగా ఉండి మ్యాగ్నిట్యూడ్ పరంగా సమానంగా ఉంటామో, లేకపోతే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు వేరుగా ఉంటామో అలా తీసుకుంటే అటువంటి ఫీల్డ్ ని నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. డిఫైన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. The electric field is said to be uniform if the electric field intensity is same both in magnitude and direction. The electric field is said to be non-uniform if it is changing with magnitude, with the same magnitude and different direction, or same direction with different magnitudes, or different magnitudes and different directions. Ala unte atvanti field ni uniform electric field, non-uniform electric field. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ 4 మార్క్స్ కి బాగా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మనకు కవర్ అయింది, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. దాని తర్వాత క్వశ్చన్, derive an expression for the electric field intensity due to isolated point charge అంటాడు. ఒక పాయింట్ చార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, డిరైవ్ చేయమంటాడు. derive an expression for the electric field intensity due to point charge. Electric field intensity, electric field intensity due to point charge. పాయింట్ చార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్. ఈ చాప్టర్ లో ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది పబ్లిక్ కి. 6 క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్ఏక్యూస్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ కవర్ అయ్యింది, అది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గర మీరే చూడకుండా రాసుకోండి. దాని తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ ఇది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్. నౌ డిరైవ్ an expression for the electric field intensity due to point charge. ఒక పాయింట్ చార్జ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయాలి. నౌ లెట్ us consider a point charge. ఒక పాయింట్ చార్జ్ తీసుకోండి. ఈ పాయింట్ చార్జ్ ని ఏమన్నాం, ప్లస్ క్యూ అనుకోండి. Let us consider a point charge plus q which is at a దగ్గర ఉంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, ఆ పాయింట్ సమ్ ఏదో p అనుకున్నా. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర ఈ చార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. Let us consider a positive charge plus q which is at a. Now we have to calculate the electric field intensity at this point P, which is at a distance r. ఎంత దూరంలో ఉంది, ఏ దగ్గర నుంచి, r అనే దూరంలో ఉంది. సో ఈ r అనే దూరంలో ఉన్నటువంటి ఈ పాయింట్ దగ్గర ఈ చార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇందాక చెప్పానండి, ఎక్కడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలో అక్కడ ఏం ఇమాజిన్ చేసుకోవాలి, ఒక టెస్ట్ ఛార్జ్ ని ఇమాజిన్ చేసుకోవాలి. సో నౌ ఇమాజిన్ ఏ టెస్ట్ ఛార్జ్ Q0 at P. ఆ P దగ్గర ఒక టెస్ట్ ఛార్జ్ ని ఇమాజిన్ చేసుకోండి, అది Q0 అనుకోండి. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందాక ఫార్ములా చెప్పాం కదా, E ఈజ్ ఈక్వల్ టు F/Q0. సో ఈ F అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఆ ఫోర్స్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతో వస్తుంది. సో నౌ క్యాలిక్యులేట్ ద ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ యూజింగ్ కూలుంబ్స్ లా యూజ్ చేసుకొని ఈ రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. సో ఆ ఫోర్స్ ఎంత అవుతుంది, ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2. Q1 అంటే ఏంటంటే ఇక్కడ Q2 ప్లేస్ లో ఏముంది, Q0 divided by r square. From Coulomb's law, the force between these two charges can be calculated as F is equal to 1/4πε0 Q1 Q2 బదులు Q0 by r square. సో ఫోర్స్ వచ్చింది, ఈ ఫోర్స్ ని తీసుకెళ్ళి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q0 by r square బై ఇక్కడ Q0 ఉంది కదా, అది Q0 ఇక్కడ రాస్తున్నా, Q0. ఈ వచ్చినటువంటి ఫోర్స్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూట్ చేస్తే కాళ్ళు డినామినేటర్ లో Q0 అలాగే రాసాం, మిగతాది రాసాం న్యూమరేటర్ లో. సో 1/4πε0 Q0 by r square into Q0 ఏమవుతుంది, ఈ Q0 క్యాన్సిల్ అవుతుంది. మనకి E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0
4 pi epsilon naught q by r square అని వస్తుంది. 1 by 4 pi epsilon naught q by r square. So that is the electric field intensity due to point charge. ఒక పాయింట్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ అనే దూరంలో ఎంత అవుతుందంటే E is equal to 1 by 4 pi epsilon naught q by r square. దాన్ని వెక్టార్ నోటేషన్ లో కూడా రాసుకోవచ్చు. ఇన్ వెక్టార్ ఫామ్ ఏమో రాయొచ్చండి. ఇన్ వెక్టార్ ఫామ్ E bar is equal to 1 by 4 pi epsilon naught q by r square into r cap అని రాస్తాం. Where r cap is the unit vector. So E bar is equal to 1 by 4 pi epsilon naught q by r square into r cap. మళ్ళీ r cap అంటే మనం జూనియర్ లో నేర్చుకున్నాం యూనిట్ వెక్టార్ ఫార్ములా. r cap is equal to r bar by mod r bar. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందండి? E bar is equal to 1 by 4 pi epsilon naught q by r cube into r bar అని వస్తుంది. r cap బదులు r bar by mod r bar. mod r bar అంటే r కదా. సో r bar by r ఆల్రెడీ r స్క్వేర్ ఉంది కింద డినామినేటర్ లో, కాబట్టి ఏమైంది? r క్యూబ్ అయింది. సో E bar is equal to 1 by 4 pi epsilon naught q by r cube into r bar అని వస్తుంది. ఒకసారి చూడండి, 4 మార్క్స్ ఇంపార్టెంట్. Derive an expression for the electric field intensity due to a point charge. ఒక పాయింట్ చార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. So let us consider a positive charge plus q which is at A. Let us imagine a test charge q naught which is at P at a distance r from A. Now we have to calculate the electric field intensity at this point P due to the electric field of the positive charge. ఆ పాజిటివ్ చార్జ్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వచ్చే r దగ్గర ఉన్నటువంటి డిస్టెన్స్ దూరంలో ఉన్నటువంటి ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. So to calculate the electric field intensity, we have to imagine a positive test charge at that point. So imagine a positive test charge Q naught at that point. So we know from the definition, electric field intensity formula E is equal to F by Q naught. So here F is the force between these two charges, Q and Q naught. So from Coulomb's law, the force between these two charges can be calculated by the formula F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. Here Q1 is Q and Q2 is Q naught. So F is equal to 1 by 4 pi epsilon naught Q1 ante Q, Q2 ante Q naught by R square. So E is equal to 1 by 4 pi epsilon naught Q naught by R square. So ఈ F ని తీసుకెళ్లి పైన ఉన్నటువంటి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 4 pi epsilon naught Q naught by R square, ఈ డినామినేటర్ ఉన్నటువంటి Q naught యాజ్ గా రాశాం. ఇప్పుడు ఈ Q naught క్యాన్సిల్ అవుతుంది. So E is equal to 1 by 4 pi epsilon naught Q by R square. So that is the electric field intensity due to this isolated point charge. In vector formula అయితే R cap పెడతాం. E bar is equal to యాజ్ గా రాసి R cap పెడతాం. R cap అంటే మళ్ళీ R bar by mod R కాబట్టి మళ్ళీ అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే E bar is equal to 1 by 4 pi epsilon naught Q by R cube into R bar. So this is the electric field intensity due to the point charge in air. అంటే మనం ఎయిర్ లో తీసుకుంటే, ఒకవేళ ఏదన్నా మీడియం లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది అది కూడా రాదు. సో ఇన్ ఎయిర్ మీడియంలో అయితే ఇన్ ఎయిర్ మ్యాగ్నిట్యూడ్ పరంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు, అది E నాట్ అనుకో, 4 pi epsilon naught ఏమొచ్చింది మనకి Q by R square వచ్చింది. అది మీడియంలో అనుకోండి, ఇన్ మీడియం ఆ మీడియం కి డైరెక్టరీ కాన్స్టెంట్ సమ్ మీద K ఉంది. సో ఈ మీడియం అంటే ఏమో, ఈ మీడియం ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi, ఇక్కడ ఎప్సిలాన్ నాట్ బదులు ఎప్సిలన్ రాస్తాం. మీడియంలో అయితే ఎప్సిలన్, ఎయిర్ లో అయితే ఎప్సిలాన్ నాట్. సో 1 by 4 pi ఎప్సిలన్ Q by R square అవుతుంది. Q by R square. మరి అంతకుముందు క్లాస్ లో మనం చెప్పుకున్నాం
K is equal to, we know K is equal to epsilon by epsilon naught అని చెప్పుకున్నాం. రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K is equal to epsilon by epsilon naught. అంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి మనం, K ఎప్సిలాన్ నాట్ రాసుకోవచ్చు ఈ ప్లేస్ లో, ఎప్సిలాన్ ప్లేస్ లో. అప్పుడు ఏమవుతుంది, ఈ మీడియం ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ ప్లేస్ లో K ఎప్సిలాన్ నాట్ పెడతాం, Q/R². మళ్ళీ ఈ 1/4π ఎప్సిలాన్ నాట్ Q/R² బదులు ఈ మీడియం ఈ నాట్ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ. సో అప్పుడు ఏమవుద్ది, ఈ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై, ఇంకా మిగిలిపోయింది ఏంటి, K ఒకటే మిగిలిపోయింది. సో ఈ నాట్ బై K. సో ఈ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై K. మనం తీసుకున్నటువంటి పాయింట్ ఛార్జ్ ఎయిర్ లో ఉన్నప్పుడు, ఎయిర్ మీడియం ఉన్నప్పుడు ఫార్ములా ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ Q/R. ఒక మీడియం లో అయితే 1/4π ఎప్సిలాన్ Q/R². ఈ మీడియం ని ఈ నాట్ లో రాసుకోవడానికి ఫార్ములా ఈ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, ఈ నాట్ బై K. అంటే మీడియం లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎన్ని రెట్లు తగ్గిద్ది అంటే K టైమ్స్ తగ్గిద్ది. స్పేస్ లో అంటే ఎయిర్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ నాట్ అయితే, అది ఒక మీడియం లో తీసుకున్నప్పుడు ఆ మీడియం డైరెక్ట్ కాన్స్టెంట్ K ఉంటే మరి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అవుతుందంటే ఈ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై K, అంటే K టైమ్స్ తగ్గుతుంది అని చెప్పి. నెక్స్ట్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, నోట్. మనం తీసుకున్నటువంటి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అయింది అనుకోండి, ఏ దగ్గర ఉంది, P అనే పాయింట్ దగ్గర, ఇక్కడ ఎక్కడో P అనే పాయింట్ ఉంది. ఈ P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఏ టైప్ ఉంటుంది. ఫర్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఫ్రమ్ A to P, ఇట్లా ఉంటుందండి. ఈ బార్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఎందుకని ఇక్కడ టెస్ట్ ఛార్జ్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. ఇది పాజిటివ్, పాజిటివ్ కాబట్టి రెపల్సివ్ ఫోర్స్ అటేపు ఉంటుంది. ఫోర్స్ అటేపు ఉంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ కూడా అటేపే ఉంటుంది, ఇందాక మాట్లాడుకున్నాం. కాబట్టి ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అటేపు ఉంటుంది. సో ఫర్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అవే ఫ్రమ్ ద ఛార్జ్. అది నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే, ఇఫ్ యూ కన్సిడర్ నెగిటివ్ ఛార్జ్, సో ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర నెగిటివ్ పాయింట్ ఛార్జ్ తీసుకుందాం. అప్పుడు ఈ పాయింట్ దగ్గర P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అటేపు ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇమాజిన్ చేసుకోవాలి, మైనస్ పాజిటివ్ అట్రాక్షన్ ఉంటుంది, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో అలాంగ్ PA ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అలాంగ్ PA. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎటు ఉంటుంది, ఆల్వేస్ అవే ఫ్రమ్ ది ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎటు ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ ది ఛార్జ్ వైపు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీలు క్యాల్కులేట్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్షన్ మాట్లాడుతూ ఉంటాం. ఆ డైరెక్షన్ లో అర్థం కావాలంటే ఇవి అర్థం చేసుకోవాలి. What is the direction of the electric field intensity due to the positive charge? The direction of the electric field intensity due to the positive charge will be away from that charge. What is the electric field intensity due to the negative charge? Direction of the electric field intensity due to the negative charge. The direction of the electric field intensity due to the negative charge will be towards the charge. The point good పెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఒకవేళ సిస్టమ్ లో n చార్జెస్ ఉన్నాయి. If system consists of n charges, now what is electric field, resultant electric field intensity due to the system of n charges అంటే ఎలా ఉంది, ఇక్కడ Q1 అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ Q2 అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ Q3 అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ Q4 అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ ఏదో సమ్ Qn అనే ఛార్జ్, అలా సో ఆన్ Q5 Q6 Qn అలా ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ దగ్గర నాకు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ కావాలి. సో ఈ పాయింట్ దగ్గర టెస్ట్ ఛార్జ్ పెట్టుకుంటాం మనం, ఇదేదో సమ్ P అనుకోండి. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ కావాలి.
సో ఫస్ట్ Q1 వల్ల వచ్చే ఫీల్డ్ ఇంటెన్సిటీ టైప్ ఉంటుంది. ఇది పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ ఇమాజిన్ చేసుకుంటాం కాబట్టి E1 ఈ టైప్ ఉంటుంది, E1 బార్. అలాగే Q2కి E2 బార్ ఈ టైప్ ఉంటుంది. ఇది R1 బార్ అనే డిస్టెన్స్ లో ఉంది, ఇది R2 బార్ అనే డిస్టెన్స్ లో ఉంది. అలాగే Q3కి తీసుకుంటే అది ఆ టైప్ ఉంటుంది, అవే ఫ్రమ్ ద చార్జ్. పాజిటివ్ చార్జ్ కదా, పాజిటివ్ చార్జ్ ఏమన్నా మనం అవే ఫ్రమ్ ద చార్జ్ అన్నాం కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆ డైరెక్షన్ లో ఉంటుంది, అది E3 బార్. అలాగే ఇక్కడ E4 బార్, ఇక్కడ E5 బార్. సో ఇలా అన్ని చార్జెస్ ఈ విధంగా అన్ని ఫోర్స్ ఈ డైరెక్షన్ లో, అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్ లో ఉంటాయి. రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అంటే ఏం చేయాలంటే అన్నిటిని యాడ్ చేసుకోవడమే. రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ నెట్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామండి, E1 బార్ ప్లస్ E2 బార్ ప్లస్ సో ఆన్ ప్లస్ EN బార్ అని రాస్తాం. సో దట్ ఈస్ ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. రెండు ఉంటే ఒకటే ఉంటే ఇలా మాట్లాడతాం. సిస్టమ్ లో ఒకటి కంటే అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ని ఏం చేయాలి, మనం వెక్టారికల్ గా యాడ్ చేసుకోవాలి. సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈ నెట్ బార్ ఈజ్ ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్ ప్లస్ సో ఆన్ ప్లస్ EN బార్. ఒకవేళ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం రాస్తామండి, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెట్ బార్ ఈజ్ ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్ అని రాస్తాం. రెండే ఉంటాయి. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ నెట్ బార్ ఈజ్ ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్. మ్యాగ్నిట్యూడ్ పరంగా క్యాల్కులేట్ చేయండి. ఈ నెట్ అనొద్దు, ఈ డాష్ ఏదో అనుకుందాం మనం, ఆర్ ఈ బార్ అనుకుందాం. మ్యాగ్నిట్యూడ్ పరంగా క్యాల్కులేట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఈ బార్ మాడ్యులస్ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్ మాడ్యులస్. ఒకవేళ ఈ రెండు ఫీల్డ్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ సమ్ థీటా అయితే, సో ఫ్రమ్ పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అక్కడ రాసినట్టుగా R ఈజ్ ఈక్వల్ టు P బార్ Q బార్ రెండు వెక్టార్స్ ఉన్నాయి, వాటి మధ్యలో యాంగిల్ థీటా ఉంది. రిజల్టెంట్ క్యాల్కులేట్ చేసాం, ఏమొచ్చిందండి, మ్యాగ్నిట్యూడ్ పరంగా R ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా క్యాల్కులేట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్ ప్లస్ 2E1 E2 cos theta. There theta is the angle between the electric intensities E1 and E2. ఒకవేళ E1 E2 రెండు సమానం అన్నాను అనుకోండి, హియర్ E1 ఈజ్ ఈక్వల్ టు E2 ఈజ్ ఈక్వల్ టు రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ E అయితే, అప్పుడు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఏమైందంటే E డాష్ ఈజ్ ఈక్వల్ టు E1 E2 ప్లేస్ లో E పెట్టాం అనుకోండి, ఏమవుతుంది, రూట్ ఆఫ్ E1 ప్లేస్ లో E స్క్వేర్ ప్లస్ E స్క్వేర్ ప్లస్ 2E ఇంటూ E 2E స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. సో 2E స్క్వేర్ ప్లస్ 2E స్క్వేర్ కాస్ థీటా, రెండిట్లో 2E స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి, అప్పుడు క్యాల్కులేట్ చేసే చివరికి ఏం వస్తుందంటే E డాష్ ఈజ్ ఈక్వల్ టు 2E కాస్ థీటా బై 2 వస్తుంది. E డాష్ ఈజ్ ఈక్వల్ టు 2E కాస్ థీటా బై 2 ఫర్ సిస్టమ్ ఆఫ్ n చార్జెస్. రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈ విధంగా తీసుకుంటాం. అంటే మనం పాజిటివ్ చార్జ్ తీసుకుంటే అన్ని పాజిటివ్ వస్తాయి. ఒకవేళ నెగిటివ్ చార్జ్ మధ్యలో తీసుకున్నాం అనుకోండి, మైనస్ కూడా రావచ్చు. E2 దగ్గర మైనస్ Q2 తీసుకున్నాం అనుకోండి, మైనస్ Q2 వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మైనస్ E2 వస్తుంది. ప్లస్ లో తీసుకుంటే ప్లస్ E3, తర్వాత చార్జ్ మైనస్ లో తీసుకుంటే మైనస్ E3, అట్లా వెక్టారికల్ గా యాడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం తీసుకున్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రెండు మాత్రమే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్ రెండు పాజిటివ్ చార్జెస్ కి. దాని మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేస్తే ఇది. ఒకవేళ ఆ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సమానం అనుకోండి, E1 E2 ఈజ్ ఈక్వల్ టు E అనుకోండి, అప్పుడు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎంత అవుతుంది, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 2E కాస్ theta by 2. Next, third point. If Q is the charge and E is the electric field due to that charge, then what is the force acting on that charge? E అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో Q అనే చార్జ్ పెట్టాము. ఈ Q అనే చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు దాని మీద కలిగేటువంటి ఫోర్స్ ఎంత అంటే ఫార్ములా F is equal to QE. F is equal to QE. minutes ఉంది. ఓకే.
F is equal to QE. ఒక 2 minutes అయిపోతుంది, ముందు గుర్తు చేయండి. 10 minutes అంటే 12:49, 12:40, 12:45 కాదు. So F is equal to QE. So when Q is a charge which is placed in an electric field, now what is the force acting on that charge? అంటే ఫార్ములా F is equal to QE. ఒకవేళ మనం తీసుకున్నటువంటి చార్జ్డ్ పార్టికల్ యొక్క మాస్ m అనుకోండి, యాక్సలరేషన్ a అనుకోండి. ఆ యాక్సలరేషన్ కట్టమంటే ఫార్ములా F బదులు ఫార్ములా ఎవరో ఇచ్చండి, ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లో జూనియర్ లో నేర్చుకున్నాం. F is equal to ma. సో ma is equal to QE or EQ. అప్పుడు యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే a is equal to EQ by m అవుతుంది. So this is the formula for calculating the acceleration of the charged particle. When a charged particle Q is placed in an electric field E, the charge will accelerate. The acceleration of the charged particle can be calculated by the formula A is equal to EQ by m. Next point. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్డ్ పార్టికల్ ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంది, U is equal to 0. ఆ చార్జ్డ్ పార్టికల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అది సమ్ t అనే టైంలో ఎంత వెలాసిటీ తెచ్చుకుంటుంది? యాక్సలరేషన్ ఎంత అయితే a is equal to EQ by m అయితే t అనే టైం దాటిన తర్వాత ఫైనల్ వెలాసిటీ ఎంత? వాట్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఆఫ్టర్ టైం t when it is kept at rest? ముందు రెస్ట్ లో ఉంది ఇనిషియల్ గా చార్జ్ పార్టికల్. సో ఇనిషియల్ వెలాసిటీ u is equal to 0. After some time t, what is the velocity of that charged particle? If that charged particle is having an acceleration, a is equal to EQ by m. So v u a t, a formula use చేసుకోవచ్చు, ఈక్వేషన్ ఆఫ్ మోషన్. v is equal to u plus at, ఆ ఈక్వేషన్ వాడచ్చు. సో దాంట్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ v is equal to ఏమవుతుందండి? u 0 కాబట్టి అది ఈ టర్మ్ 0 అయిపోతుంది. a అంటే EQ by m into t. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ దట్ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్టర్ టైం t ఎంత అవుతుందంటే EQ t by m. అలాగే మనకి కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఆఫ్టర్ టైం t. సో వి నో ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ KE is equal to ఏం తెలుసు మనకి, half mv² అని తెలుసు. సో హియర్ m is the mass of the charged particle. v ఎంత వచ్చింది మనకి, t అనే టైం దాటిన తర్వాత వెలాసిటీ ఈక్వేషన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో కైనెటిక్ ఎనర్జీ KE is equal to half m into స్క్వేర్ v అంటే ఇది v² అంటే అన్ని స్క్వేర్ లో అవుతుంది, e² q² t² by m². సో e² q² t² by m². సో ఒక m క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ m² లో ఒక m క్యాన్సిల్ అవుతుంది. సో ఏమవుతుందండి, KE is equal to e² q² t² by 2m. So this is the kinetic energy of that charged particle after time t. Next, distance calculate చేయమంటే ఇనిషియల్ గా చార్జ్డ్ పార్టికల్ రెస్ట్ లో ఉంది, u is equal to 0. ఆ చార్జ్డ్ పార్టికల్ యాక్సలరేషన్ a is equal to EQ by m. సమ్ t అనే టైం దాటిన తర్వాత అది ఎంత దూరం వెళ్తుంది? ఎస్, అదేదో సమ్ d అనుకోండి. ఆ డిస్టెన్స్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎస్ UAT ఈక్వేషన్ వాడచ్చు. s is equal to ut plus half at². దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, s అంటే d is equal to ఈ టర్మ్ 0 అయిపోతుంది, హాఫ్ ఇంటూ a అంటే EQ by m ఇంటూ t². EQ by m ఇంటూ t². సో ఇది ఫార్ములా. టైం క్యాలిక్యులేట్ చేయమంటే దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. t² is equal to ఈ రెండు వెళ్తాయి 2md by EQ. దాని నుంచి t is equal to root of 2md by EQ. సో ఇట్లా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఫర్ పాజిటివ్లీ చార్జ్ the electric field will be away from the charge. For negative charge, the electric field intensity will be towards the charge. అలాగే ఫర్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ అన్ని యాడ్ చేసుకుంటాం. E bar is equal to E1 bar plus E2 bar plus so on En.
Next, if the charged particle is accelerating, now what is the formula for the acceleration? And formula A is equal to EQ by M. ఇనిషియల్ గా చార్జ్ పార్టికల్ రెస్ట్ లో ఉంది. చార్జ్ పార్టికల్ కొంత టైం దాటిన తర్వాత ఎంత వెలాసిటీతో వెళుతుందంటే V is equal to EQT by M. చార్జ్ పార్టికల్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే E² Q² T² by 2M. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది T అనే టైం దాటిన తర్వాత అంటే ఆ డిస్టెన్స్ D అనుకుంటే D is equal to half EQ by M T². టైం క్యాలిక్యులేట్ చేయమంటే T is equal to 2MD by EQ. సో ఇట్లా ఒక చార్జ్ పార్టికల్ యాక్సిలరేట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫైనల్ వెలాసిటీ, కైనెటిక్ ఎనర్జీ, డిస్టెన్స్, టైము ఇవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకొన్నా ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంది. దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ఒక చార్జ్డ్ పార్టికల్ ఎంటర్ అయింది అనుకోండి. ఎంత యాంగిల్ తో ఎంటర్ అయిందంటే 0 degrees కానీ లేదా 180 degrees కానీ అంత యాంగిల్ తో ఎంటర్ అయింది అనుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఆర్ 180 degrees. అప్పుడు ఆ చార్జ్డ్ పార్టికల్ ఏమవుతుందంటే చార్జ్డ్ పార్టికల్ స్ట్రైట్ గా వెళుతుంది. 0 degrees అంటే ఇలా చార్జ్ పార్టికల్ ఫీల్డ్ డైరెక్షన్ లో కానీ లేదా 180 degrees అంటే ఫీల్డ్ కి యాంటీ ప్యారలల్ గా కానీ ఒక చార్జ్ పార్టికల్ ఎంటర్ అయింది ప్రొజెక్ట్ చేసాం అనుకోండి. అప్పుడు ఆ చార్జ్ పార్టికల్ ఏ పాత్రలో వెళుతుంది? స్ట్రైట్ లైన్ లో వెళుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఒక చార్జ్ పార్టికల్ పర్పెండిక్యులర్ గా ఎంటర్ అయింది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చార్జ్ పార్టికల్ పర్పెండిక్యులర్ గా ఎంటర్ అయింది అంటే ఇలా మూవ్ అవుతుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ చార్జ్డ్ పార్టికల్ ఏమవుతుందంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళదు. అది ఎలా అవుతుందంటే పెరాబలిక్ పాత్ లో వెళ్తుంది. సో 90 degrees అట్లా తీసుకుంటే అంటే 0 కానీ 180 కాకుండా ఇంక వేరే యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తే దట్ పార్టికల్ విల్ బి ఇన్ పెరాబలిక్ పాత్. అలా కాకుండా ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లో కనుక చార్జ్ పార్టికల్ ని ప్రొజెక్ట్ చేస్తే ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కానీ ఫీల్డ్ కి ఆపోజిట్ కానీ ప్రొజెక్ట్ చేస్తే ఆ చార్జ్ పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది? స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవుతుంది. సో ఇక్కడతో ఇవాళ క్లాస్ ఆపుతాము. సో ఈ పాయింట్స్ అన్ని మీరు ఫేర్ చేసుకోండి, నోట్స్ తో రాసుకోండి. నేను చెప్పిన ఆల్రెడీ ఏదో కాలక్షేపం కోసం వినొద్దు. మీరు క్లాస్ లో ఏ విధంగా అయితే సీరియస్ గా వింటారో అలాగే కూర్చొని ప్రతి పాయింట్ ఏమైతే మేము పాయింట్ చెప్తున్నామో మాతో పాటు అందుకే 2-3 సార్లు రిపీట్ చేస్తున్నాం. రిపీట్ చేస్తున్నప్పుడు అవి రాసుకోవాలి. ఐపీ వరకు సంబంధించిన నోట్స్ ఎలాగో మీకు ఆల్రెడీ పెట్టాను నేను. ఐపీ అన్ని ఉన్నాయి అందులో, ఎస్ఐక్యూస్ ఉన్నాయి, విఎస్ఐక్యూస్, ఎల్ఐక్యూస్ అన్ని అందులో ఉన్నాయి. అది చదువుకుంటే సరిపోతుంది. సో ఐపీ వరకు చదవాలంటే 2 ఎస్ఐక్యూస్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఆ 2 ఎస్ఐక్యూస్ కంప్లీట్ చేయండి. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా చెప్పుకున్నాం. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఐసోలేటెడ్ పాయింట్ చార్జ్ చెప్పుకున్నాం. అలాగే కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని కంప్లీట్ చేశాను. అవన్నీ చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.